హలో పిల్లలు! ఈరోజు మనం కండబలం, బుద్ధిబలం చెప్పుకుందాం. పూర్వం శివపురం దగ్గరలో ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో కొండలు, చెట్లు, చాలా రకాలైన జంతువులు ఉండేవి. ఆ అడవి మధ్యలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ ప్రాంతం చుట్టూ ఎర్రనేల కావడం వలన చాలా వేడిగా ఉండేది. ఎండాకాలం వస్తే సరస్సులోని నీరు చాలా తగ్గిపోయేది. జంతువులన్నీ కలిసిమెలిసి ఆ నీరును చాలా జాగ్రత్తగా చూసుకునేవి. అది శీతాకాలం కావడంతో సరస్సు నిండుగా నీరుంది. ఒకరోజు అడవిలోకి ఎక్కడి నుండో ఒక ఏనుగుల గుంపు వచ్చి ఆ అడవిలో జీవించసాగింది. ఆ ఏనుగుల గుంపు ప్రతిరోజు చాలా నీటిని తాగడంతో పాటు నీరును వృధా చేసేవి. ఆ సరస్సుకి దగ్గరలో కుందేళ్లు కూడా జీవించేవి. ఏనుగులు చాలా నీటిని వృధా చేస్తున్నాయని కుందేళ్ల నాయకుడు గమనించి ఏనుగుల నాయకుడి దగ్గరకు వెళ్లి, చూడు గజరాజు, మీరు ఈ సరస్సులో ఉండే నీరును చాలా వృధా చేస్తున్నారు. ఇలాగే చేస్తే వచ్చే ఎండాకాలంలోనూ ఈ సరస్సులో చుక్క నీరు కూడా ఉండదు. అందరూ చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మీరు అవసరమైన నీటిని మాత్రమే తాగండి అని చెప్పడంతో ఏనుగు కోపంతో, నాతో కాంత లేవు, నాకే నీతులు చెప్తావా అని ఆ కుందేళ్లు నివసిస్తున్న ప్రాంతాన్ని మొత్తం నాశనం చేసి, మరియు వాటి చిన్న చిన్న ఇళ్లను కూడా నాశనం చేసింది. కుందేళ్లు అన్నీ ఎంతో బాధపడ్డాయి. ఇదంతా గమనించిన కుందేళ్ల నాయకుడు ఎలాగైనా ఈ ఏనుగులకు బుద్ధి చెప్పాలి అని తన స్నేహితుడు అయిన జింక మరియు ఎద్దుని కలిసి జరిగింది మొత్తం చెప్పింది. ఇలాగే ప్రతిరోజు ఏనుగులు సరస్సులో నీటిని తాగితే ఎండాకాలంలో మనం నీరు లేక చనిపోవాలి అని కుందేలు, జింక, ఎద్దు కలిసి ఒక ప్లాన్ వేశాయి. మరుసటి రోజు ఎప్పట్లాగానే ఏనుగులు వచ్చేదారులు ఎద్దు చెట్టు వెనకాల నుండి, ఓయ్ గజరాజా, నువ్వు నిన్న చాలా తప్పు చేశావు. నీ గర్వంతో ఆ కుందేళ్ల ఇంటిని కూల్చి మహాపాపం చేశావు. దానికి నీకు శిక్ష తప్పదు అని గట్టిగా మాట్లాడింది. కాని గజరాజు ఎంతో గర్వంతో, ఆ చిన్న కుందేళ్లు నన్నేం చేస్తాయి, నలిపి చంపేస్తా అని సరస్సులోకి వెళ్లి నీటిని వృధా చేయసాగింది. కొన్ని రోజుల తర్వాత కుందేలు, ఎద్దు కలిసి దగ్గరలో ఉన్న ఊర్లోకి వెళ్లి ఒక బెల్లం ముద్ద తీసుకుని వచ్చాయి. ఆ బెల్లం ముద్దలో బాగా కారం కలిపి ఒక చెట్టు కింద పెట్టాయి. అలాగే సరస్సుకి వెళ్తే దారిలో ఒక పెద్ద గొయ్యి తీసి దాన్ని ఆకులు కప్పేశాయి. ఆ ఏనుగు నాయకుడు దగ్గరికి వెళ్లి, కుందేలు, ఓ గజరాజా, దయచేసి ఈ బెల్లం తీసుకొని మా కుందేల్ని క్షమించండి. మేం మీకు ఎలాంటి హాని చేయము అని చెప్పింది. ఆ ఏనుగు మరింత గర్వంతో, నీలాంటి చిన్న చిన్న జంతువులు నాకు సలహా చెప్పకూడదు. నేనే ఈ అడవికి రాజు. ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తా అనడంతో కుందేలు తను తెచ్చిన బెల్లంతో సహా వెళ్ళిపోయింది. కాని బెల్లం వాసన చూసిన ఏనుగు, బెల్లం చాలా రుచిగా ఉంటుంది, ఎలాగైనా ఆ బెల్లంని ఎవరూ చూడకుండా తినాలి అనుకొని కుందేలు వెనక వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళగానే కుందేలు ఆ బెల్లం దారి మధ్యలో పెట్టి నీరు తాగేకి సరస్సు దగ్గరకు వెళ్ళింది. బెల్లం చూసిన ఏనుగు ఫాస్ట్గా వెళ్ళి ఆ బెల్లం తినింది. దానికి కారం అవ్వడంతో అటు ఇటు తిరిగింది. అంతలోనే అక్కడే ఉన్న ఒక గుంతలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా తన కాలు బయటికి రాలేదు. ఏనుగులో ఉన్న శక్తి మొత్తం అయిపోయింది. అలాగే ఏనుగుకి చాలా దాహం వేసింది. ఏనుగు బాధతో, ఎవరైనా ఉన్నారా, ఉంటే నాకు సహాయం చేయండి అని అరవసాగింది. అక్కడికి కుందేలు వచ్చి, చూసావా గజరాజా, నీకు ఎంత శక్తి ఉంది అని గర్వంతో మా ఇంటిని నాశనం చేశావు. అలాగే నీకు అవసరమైనప్పుడు నీకు నీరు దొరకకపోతే చాలా బాధపడ్డావు. అలాగే నీ శక్తితో ఈ చిన్ని గుంతలో నుండి కూడా బయటికి రాలేకపోతున్నావు అని చెప్పడంతో ఏనుగు తన తప్పులు తెలుసుకొని కుందేలును క్షమాపణ అడిగింది. తనని రక్షిస్తే ఈ అడవి నుండి వేరే ప్రాంతానికి మేము వెళ్ళిపోతాము, నన్ను ఇక్కడ నుండి బయటికి తీసుకెళ్లే సహాయం చేయి అని అడిగింది. కుందేలు మరియు ఎద్దు తన స్నేహితులతో కలిసి ఏనుగు బయటికి లాగారు. ఏనుగు తన అహంకారంతో చేసిన తప్పుకు మళ్ళీ క్షమాపణ చెప్పి తన కుటుంబంతో ఆ అడవి నుండి వేరే అడవికి వెళ్ళింది. ఏనుగులు వెళ్ళిపోవడంతో అడవిలో ఉన్న జంతువులు అన్నీ కలిసి కుందేలు చేసిన పనిని మెచ్చుకున్నాయి. నమస్తే పిల్లలు! ఈ కథ మీకు నచ్చితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.